అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారట ప్రజలు దండిగా. మొత్తానికి ఒడిచిపోయింది ఎంపీ ఓట్ల పండుగ. ప్రచారం ఒడిచిపోగానే ఫ్రీ అయ్యిండు రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి సార్ ఆడుతుండు ఫుట్బాల్ ప్లేయర్ తీరు. సర్కారు ఎగబెట్టాలని అనుకుంటున్నదట రైతు బంధు. రైతు భరోసా అన్నదాతకు రానే రాదట ముందు. తెలంగాణలో బందోబస్తుగానే చేస్తుండట పోలీసులు కొలువు. పైసలు కొంచబోతున్న వాళ్ళు దొరికిర్రు అడ్డం పొడుగు నిలువు. పోరగాళ్లతోని క్రికెట్ ఆట ఆడుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఫిదా అయ్యిండ్రట ఆడున్నోళ్ళు అందరూ సార్నట్లా చూసి. ఎంపీ ఎన్నికలు పొద్దుగాల మొదలైనవి. అన్ని పోలింగ్ బూత్ల కాడ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిరు. పెద్ద లీడర్ల కాడ నుంచి బుడబుడ లీడర్ల దాకా, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా అందరైతే ఓటేసిర్రట. మరి అంతటా పోలింగ్ ఎట్లా జరిగింది, ఏడనన్నా తక్లీఫ్లు అయినాయి అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలు వీవీప్యాట్లు తీసుకొని 12 తారీఖు నాడు పొద్దుగూట్లే పడే వరకే పోలింగ్ కేంద్రాలకు ఆఫీసర్లు చేరుకుర్రు. పొద్దుగాల 6 గంటల నుంచే పోలింగ్ మొదలు పెట్టిర్రు. పబ్లిక్ కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బిరాన్నే వచ్చుకుంటా ఓట్లేసిపోయినరట సల్లపూట. ఆఫీసర్లకు కూడా ఏమి ఇబ్బంది కాకుండా సర్కారు అన్ని సౌలతులు చేసింది. పల్లెల్లో ఓట్లు అయితే మంచిగానే చేసిండ్రు కానీ పట్నాల పొంటనే జర ఓట్లు తక్కువ వేసిర్రట. 2 నెలల నుంచి ఎంపీ ఎన్నికలని ప్రచారాలు చేసిన లీడర్లు మొత్తానికి సల్లబడ్డరు. ఓడినా గెలిచినా ప్రచారం అప్పుడు తిరిగినట్టే దినం తిరుగుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండి జనం అవసరాలు తీరిస్తే బాగుండు గాని అట్లా లీడర్లు జనంకు అందుబాటులోకి వస్తే వాళ్ళు కూడా రాజకీయం లీడర్లు ఎట్లయితారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఫుట్బాల్ ఆడుతున్నాడట. అగో సారు గడియ కూడా ఉట్టిగా ఉండా అంటాడు. కంటి మీద కునుకు లేకుండా ఐతారం నాడు కూడా తాతీలు పెట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్నా అంటాడు. అసోడిది సీఎం సార్కు కాళ్ళతోని ఫుట్బాల్ ఆడేంత టైం కూడా దొరికిందా అంటారా? చూడండి మీరే. చూసినరా పొద్దుగాలనే పనులని పక్కకు పెట్టి పని కట్టుకొని మరి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిండు. ఏదైనా పని మీద రావచ్చు అంటారా? మీరే చూడుండ్రి. వారెవ్వ బాల్ను చేతుల బట్టి భూమికేసి గట్టిగా కొడుతున్నాడు చూడుండ్రి. అగో ఫుట్బాల్ అని చెప్తివి చేతులతోనే ఆడుతున్నాడేమే అంటారా? మొత్తం చూడుండ్రి. చూసినరా ఫుట్బాల్ ఎట్లా ఆడుతున్నాడో. సీఎం రేవంత్ రెడ్డి సారు చూసేదందుకు నడిడుకు వచ్చినట్టే అనిపిస్తుంటది గాని పడుసు పిల్లగాని లెక్కనే షెల్తి మీద చెండాట ఆడుతున్నాడు. రంకెలేస్తున్న కొల్లాగా దుంకుతున్నాడు కదా. వారెవ్వ కాళ్ళతోని బాలను పక్క పొంటోళ్లకు దొరకకుండా భలే ఆడుతున్నాడు. సీఎం సార్ అంటే సీఎం సారే పోన్రి ఏమన్నా ఆడుతున్నాడా? ఈ తరీక చెండాట ఆడు ఎవలతోనన్నా అవుతుందా? ఏ మాట ఫుట్బాల్ కూడా సీఎం సారు ఆటను చూసుకుంటా ఫుల్ ఖుషి కావచ్చు. 2 నెలలకోలే రేవంత్ రెడ్డి సారు రెస్టు లేకుండా మీటింగ్లకు హాజరు పడుకుంటా ప్రచారాలు చేసుకుంటా గడియ కూడా ఉత్తగుండకపాయే. ప్రచారాలు అయిపోవుడుతోనే సారు ఇట్లా దిల్ ఖుషిగా ఆడుతుంటే చూసినోళ్ళు కూడా మస్తు సంబరపడ్డారట. కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు ఇయ్యదట. ఎట్లా ఎగబెట్టాలని చూస్తుందట. అగో రైతు బంధు కాదు, రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి అచ్చరాల 15,000 రూపాయలు ఇస్తామని ఖుద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మైకులు వలిగేటట్టు చెప్తుంటే ఇయ్యరు ఎగబెడతారని ఇప్పుడు ఎవరు అంటున్నారే బాలన్న అంటారా? చెప్పుడేందుకు మీరే చూడురి. రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి నెట్ మనీ 21,000 22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. కారు పార్టీ ఏలుబడిలున్నప్పుడు భూమి ఉండి రైతులమని చెప్పుకుంటే చాలు. వ్యవసాయం చేసినా చేయకున్నా రైతు బంధు పైసలు చేసినాము. అసెంబ్లీ ఎన్నికల ముంగట కాంగ్రెస్ వాళ్ళు ఏమనిరి అన్నదాతలకు ఆసరైతామని చెప్పి మేము కూడా రైతు భరోసా కింద ఏడాదికి 15,000 రైతన్నల అకౌంట్లో వేస్తామని చెప్పిర్రు. కానీ వాళ్ళ ఖాతాల్లో వేసేందుకు కాంగ్రెస్ వాళ్ళ తాన పైసలు లేవు. అందుకే వ్యవసాయం చేస్తున్న వాళ్ళకే పైసలు వేస్తాము, కాకి కథలు పిట్ట కథలు చెప్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ సారు రైతుల మీద మీకు పానం మంచిగానే ఉన్నట్టున్నది. ఇదే అన్నదాతలు తమరి ఏలుబడి గోసలు పడుతున్నప్పుడు కూడా చూడనట్టు ఇడిచిపెట్టిర్రు సారు. యాదికున్నదా మీకు? ఇప్పుడేమో ఏ రైతులనైతే చక్కగా పట్టించుకోలేదో మీ ఏలుబడిలో ఏం చక్కదనం లేదు. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చినాక కూడా అన్నదాతల గోసలు తీరతలేవు. రైతే రాజని చెప్పుకున్నడే ఉన్నది గాని రైతు రాజయ్యింది లేదు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కాంగ్రెస్ పార్టీ లీడర్ మోత్కుపల్లి నరసింహులు సార్కు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోని పానా అని ఉందట. అగో నరసింహులు సార్ కూడా షై పార్టీ లీడరే నాయ. ఆయనకు సీఎం సార్తోని పానా అని ఉండు ఏంది? అసలు ఈ మాట ఎవరన్నారు అంటారా? మోత్కుపల్లి సారే నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాడు. మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మాలేసుకనే అంటుండు. మరి అన్నప్పుడు గిట్లా తెలియదా అంటే సీఎం సార్ మీద కామెంట్లు చేస్తే వైరల్ అయితే అనుకున్నాడో ఏమో గాని ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు అయిపోగానే నాకు రేవంత్ రెడ్డి సార్తోని పానా అని అయితే ఉందని పబ్లిక్లా అందరి ముంగటనే అనుకొచ్చిండట. మరి నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మోత్కుపల్లి నరసింహులు సార్ను పానం తీస్తా అని బుగులు పట్టిస్తున్నాడా అంటే ఏమో లోపటి గుట్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రచారాలప్పుడు ఒట్లు పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో కొలువున్న దేవుళ్ళకే ఎరుకుండాలి, లేకుంటే కాంగ్రెస్ కావడి మోస్తున్న షై పార్టీ లీడర్లకే ఎరుకుండాలి అంటుండ్రు. మోత్కుపల్లి సారు అట్లా పానా అని మొత్తుకుంటుంటే ఇన్నోళ్ళు. సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ మీద పోలీస్ స్టేషన్లో కేసు అయ్యిందట. అగో పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి మేనల్లుని మీద కేసులు ఎవరు పెట్టిరు ఏం కథ, అసలు బన్నీ సార్ మీద ఎందుకు కేసు అయ్యింది ఏం కథ, అన్ని ముచ్చట్లు కూడా ఒకదాని ఒకటి అరుచుకుందాం పరి. పనులని పక్కకు పెట్టుకొని మరి అల్లు అరవింద్ ముద్దుల కొడుకు మురిపెంగా ప్రచారానికి పోయిండట. ప్రచారం అన్నప్పుడు లీడర్ల కాడ నుంచి సెలబ్రిటీల దాకా చేసుకున్నాడు కామనే. ఓటర్లను ఓట్లు వేయమని కాకావట్టుడు కూడా కామనే. అయితే ఏమైందంటారా? అసలు అయితే ప్రచారానికి పోయిన సారు అసలు పబ్లిసిటీ చేస్తున్నట్టు పర్మిషన్ తీసుకోలేదట. అసలే అల్లు అర్జున్ సారాయే. ఆయనకు అభిమానులు కూడా ఎట్లుంటారు చెప్పుండ్రి. సినిమాలో చూస్తేనే మొత్తం చింపుకునేంత అభిమానులు ఉంటారాయే. పవన్ కళ్యాణ్ అల్లుడు ప్రచారానికి వస్తుండని మాలేస్కమందే వచ్చిరట. నంద్యాలలో సాటుగా మీటింగ్ కూడా పెట్టిండట. అర్జున్ సారేమో పంకపార్టీ లీడరు శిల్పారావికి ఓట్లేయాలని ప్రచారం చేసిండట. ఆ ముచ్చట ఎరకై ఓ ఆర్ఓ పోయి అట్టెట్లా ఈసీ కానూన్లను పాటించకుండా మీటింగ్ పెట్టి ప్రచారం చేస్తాడు. అల్లు అర్జున్ అయితే అనుమతి తీసుకోడా అని ఆయనతో పోలీసులకు ఫిర్యాదు అయితే శిల్పారావి మీద దువ్వాడ జగన్నాథం మీద కేసు కట్టిరట. కార్ పార్టీకి ఖచ్చితంగా 10-12 సీట్లు వస్తాయట. అగో ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటుంటే నువ్వేందే బాలన్న బీఆర్ఎస్ పార్టీకి బగ్గరే సీట్లు వస్తాయట అంటున్నావు. నిజంగానే 10-12 సీట్లు వస్తాయా? కార్ పార్టీ మీద అంత ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నోళ్ళు ఎవరు, ఆ క్యాండిడేట్ ఎవరంటారా చెప్తాపారి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేసిన బస్సు యాత్రతోని పబ్లిక్ల బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు మల్లా జరంత నమ్మకం పెరిగిందట. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కథలు నచ్చకనే మా ఎతలు పట్టించుకుంటలేడు, ఏతులకు ముఖ్యమంత్రి అయ్యిండు తప్పితే మాకు కేసీఆర్ సారు ఏలువడిలా ఏం ఫాయిదా లేకుండా అయ్యింది అన్నట్టు కారుకు కాలిచ్చి ప్రజలు చేయితోని చేతులు కలిపి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుండ్రు. అటువంటిది మళ్ళా కేసీఆర్ సార్కు ప్రజల పచార విరుగుడు ఏంది అంటే 4 నెలలకే కాంగ్రెస్ వాళ్ళ పనితనం ఏపాటిదో అర్థమైంది. వాళ్ళు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్నాయన్ని జూటా మాటలని పసిగట్టిన ప్రజలు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయ్యిందని బయటకు చెప్పలేక కొందరు బాధపడుతురట. అగో అట్లా బాధపడేటోళ్ళంతా ఎంపీ ఎన్నికల్లో కారు మీదనే ఓట్లు గుద్ది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులనే గెలిపించేటట్టు ఉండ్రని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అనుకొచ్చిండట. అసెంబ్లీ ఎన్నికల ముంగట కూడా సారు ఇట్లనే కథలు చెప్పిండు కానీ ఏమైంది? ఏలుబడిలో లేకుండానే వాయే. మరి ఇప్పుడైనా ఎంపీ ఎన్నికల కారు మీద ఓట్లు పడతాయా అంటే ఏమో ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటినోళ్ళు. షై పార్టీకి అనుకున్నన్ని ఎంపీ సీట్లు వస్తాయా? మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నట్టు అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా అంటే ఇందిరమ్మ రాజ్యం కావాలనే ప్రజలు కారుకు కాటు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో షై మీద ఓటు గుద్దిరు కదా. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లో ఎట్లుంటుంది ఏం కథ అంటే చెప్తాపాండ్రి. షై పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. కానీ అన్ని గ్యారెంటీలు షై సర్కారు అమలు మాత్రం చేయలేదు, ప్రజలకు చేసింది ఏం లేదు. అట్లనే రైతుల ముచ్చట తీసుకుంటే వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ ఒడ్లు కొంటామని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. ఒడ్లకు బోనస్ ఇచ్చుడు సచ్చి సర్కారం ఉన్న ఇందిరమ్మకే తెలవాలి. ఈ తేప ఒడ్లు కూడా సక్కగా కొంటలేరని రైతులు కూడా ఆడాడ సడాకుల మీదకి ఎక్కి సమరాలు కూడా చేసిరి. ఇట్లా 100 దినాలనే కాంగ్రెస్ పార్టీ మీద అటు రైతులు ఇటు అమ్మలక్కలు కొంతమంది ప్రజలు కూడా మంట మీదనే ఉండ్రు. ఇదే సందుల సందనుకొని ప్రతిపక్షం కార్ పార్టీ లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పులను ఎత్తిపొడుచుకుంటా ప్రచారం చేసి పబ్బమేలా తీసుకుర్రు. రైతుల కాడి నుంచి 6 గ్యారెంటీలు ఆశించిన పబ్లిక్ దాకా కూడా అందరూ కూడా మరి ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేసిర్రా అంటే ఏమో ఎన్నికల రిజల్ట్ వస్తేనే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కమలం పువ్వు పార్టీ నమో మోడీ జపంతో నమనమ ఎగురు పెడతదట. ఏం తక్కువ 10-12 సీట్లు బీజేపీ తెచ్చుకుంటుందట. అయోధ్య రాముల వారి కోసం అహర్నిశలు పరితపించే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులే రాష్ట్రంలో ఎంపీలుగా ఎన్నికాయ తట్టున్నారట. అన్ని సీట్లు గెలుస్తామని అంత ధీమాతోని ఉన్నోళ్ళు ఎవరంటారా ఇక చెప్తాపాండ్రి. అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కమలం పువ్వు కొన్ని దగ్గరలా గెలిచి తతిమ తావుల్లా కాడకాడికి వెళ్ళి వాడిపోయింది. ఎండిపోయిన లోటాస్ పువ్వును లోక్సభ ఎన్నికల్లో మళ్ళా నమనమలాడిపిద్దామని భారతీయ జనతా పార్టీ లీడర్లు భరతమాత ముద్దుబిడ్డలు బాగానే తిప్పలు పడ్డారట.
తాకతుకు మించేది అల్లాడిరట. ప్రధాని మోడీ సారు కాన్ నుంచి పల్లెల పొంట ఉండే బుడ్డ లీడర్ల దాకా అయోధ్య రాముల వారి నామజపం చేసుకుంటా కమలానికి కల తీసుకొచ్చేదందుకు తాకతుకు మించిది అల్లాడిరట. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు వచ్చిరి, ప్రచారం కూడా గట్టిగానే చేసిరి. కాంగ్రెస్ 6 గ్యారెంటీల కథలు మొత్తం బయట పెట్టిరి. కారు పార్టీల భాగవతాలు కూడా బట్టబయలు చేసిరి. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ సోపతి ఎటువంటిదో కూడా చెప్పిరి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల గుట్టు కూడా చెప్పిరి. అన్నిగానని చెప్పినాక ప్రజలు కూడా సెంటర్లో బీజేపీ ఉంటేనే బాగుంటుందని ఓ నమ్మకానికి వచ్చిర్రట. ఆ నమ్మకంతో కమలం పువ్వు మీదనే ఓట్లు గుద్దిండ్రు. మేమే 10-12 సీట్లు గెలుస్తామని రాములవారి పరమ భక్తులు పరమానందంలో ఉన్నారట. ఎన్ని సీట్లు గెలుస్తారు ఏం కథ అంటే రిజల్ట్ వచ్చేదాకా ఆగవలసిందే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికల్లో ఏ ఆశ చూపకుండా నియ్యతగా ఓట్లు అడగాలని ఎరుకుండి కూడా లీడర్లు ప్రజలకు పైసలు వంచేందుకు ప్లాన్లు రెడీ చేసుకురట. సంచుల కట్టలు జమాయించుకొని తీసుకుపోతున్నారట పైకాన్ని. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ. ఆయనతో అడ్డదారిలో వంచేందుకు కొంచబోతున్న పైకాన్ని ఇట్లా పట్టుకున్నారట. వారెవా మంచి గ్రమే చేసిర్రు కదా. మారుతి షిఫ్ట్ కార్ల మాలేస్క పొట్లాలే కట్టుకొని పైసలు పట్టుకపోతుర్రు. పోలీసులంతా పోలింగ్ బూతుల కాడనే కావలి కాసేదందుకు పోయినట్టుండ్రు. కాకిలు రోడ్ల మీద ఏడ కావలి కాసేటట్టుండ్రని కార్ల మంచిగా జమాయించుకొని కొంచబోదామనుకున్నట్టున్నారు. నిమ్మలంగా బయలుదేరినట్టుర్రు. వాళ్ళ ఊహలన్నీ ఉత్తయ్యాయినాయి. పోలీసులకి ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరికిర్రు. దావతులకు పోయినప్పుడు చుట్టాలకు లిపాపలల్ల పైసలు పెట్టిస్తారు చూడుండ్రి కట్నం కింద. అగో అట్లా ఉండేటట్టు ప్యాకింగ్ చేసినట్టుర్రు. కమాలు మంచిగానే కట్టిండ్రు కానీ కాకీల కంటే పడిరి. రక్షకబడులు సంచులన్నీ గుమ్మరిస్తే ఏమున్నది నాయన, కుండలకెళ్ళి కుడుకలు కదా షిట్ట కింద రాలినట్టు సంచులకెళ్ళి పైసల లిపాపలు రాలినాయట. అవి ఏ పార్టీ లీడరు పంపిన పైసలు అంటారా? పట్టుకున్న పోలీస్ సారే చెప్తుండే నుండి. స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. 37 చిన్న ప్యాకెట్లు కట్టిర్రు. 88,43,000 రూపాయలట. సారో మరి ఏ పార్టీ పైసలు అది కూడా చెప్పుండ్రి. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఓ విలేకరని అడిగితే అవన్నీ చెప్తాము, ఇప్పుడే దొరికే అప్పుడే ఎట్లా చెప్పొస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి ఏ పార్టీ వాళ్ళు ఏ లీడర్ పంపిండు అన్ని ముచ్చట్లు చెప్తామని అనుకొచ్చిండు. ఈ పంపకాలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు వంచుడు మీద పెడితే బాగుండు కానీ అట్లా చేస్తే వాళ్ళు రాజకీయం లీడర్లు ఎందుకు అవుతారు చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దోలుకొని బయటకు పోయిండట. అగో పొన్నం సారు ఇప్పుడు బయటకు ఎందుకు పోయిండు? పబ్లిక్ అంతా ఓట్లేసేదందుకు పోతే లగ్గమంతా పని పెట్టుకొని సారు ఎందుకు బయటకు పోయిండు? బయటకంటే ఏడికి పోయిండంటారా? చెప్పుడు ఎందుకు చూపిస్తా పాండ్రి. వరెవ్వ ఎర్ర బండి వేసుకొని ఎవలాడ గల్లులకి వెళ్ళి మంచిగానే పోతున్నాడు కదా, ఏడికి పోతుండ అంటారా? ఏడికి లేదులా. నెల దినాల సంధి బుక్కెడు బువ్వ కూడా చక్కగా తినలేదు. ఒర్రి నోరువాయే. ప్రచారం పనిలే నిలబడి కాళ్ళు చేతులు గుంజుకపాయే. జర ఇప్పుడన్నా నిమ్మలంగా ఇంత షాయి బొట్టు తాగుదామని ఇట్లా ఓటర్లకు పోయిండట. ఓటర్ల నిమ్మలంగా కుదారతంగా షాయి తాగుకుంటా కూర్చున్నాడు. మొన్నటిదాకా ఇట్లా షాయి తాగేదందుకన్నా టైం ఉండేనా? లేడికి లేచిందే పరగన్నట్టు పొద్దుగాల లేచింది మొదలు పొద్దు గూట్ల పడేదాకా ప్రచారాలు. చీకటి పడ్డాక కార్యకర్తల కాడ నుంచి కామన ప్రజల దాకా వాళ్ళ అవసరాలు తీర్చుడుతోని అట్లా అర్ధరాత్రికి మించి రోజులు గడిచిపోయాయి. ఇట్లా సార్ తీర్పాటకంగా కూసుంటే శాంతానికి మారు పేరు, సహనానికి మరో పేరు లెక్క గనబడుతుండు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంఐఎం పార్టీ పెప్ప అసదుద్దీన్ ఓవైసీ సారు క్రికెట్ ఆట ఆడుతున్నాడట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఫుట్బాల్ ఆడుతున్న ముచ్చట ఎరకై నేనేమన్నా తక్కువనా, నాకు కూడా ఆటలు ఆడరాదా అని ఆడుతున్నాడా? ఇన్ని దినాలు ఇరాం లేకుండా ప్రచారం చేస్తుంది. ఇప్పుడన్నా జర రిలాక్స్ కోసం ఆడతా అని అట్లా గిట్ట ఆడుతున్నాడా ఏం కథ అన్నీ తెలుసుకుందాం పరి. క్రికెట్ బ్యాట్ పట్టుకున్న ఓవైసీ సారు బాల్ వేయంగానే నిలబడి బయలు గుంజుడు చూడుండ్రి. సారు ఇట్లా బ్యాట్ పట్టి షెండాట ఆడుకుంటుంటే ఐపీఎల్ మ్యాచ్ కంటే అసదుద్దీన్ ఓవైసీ సారు ఆడిన మ్యాచే మస్తు మజా ఉన్నది అనిపించిందట. మొన్నటిదాకా తీర్పాటకం లేకుండా ప్రచారాలు చేసిండు కదా. ఇట్లా సారికి ఇష్టమైన క్రికెట్ ఆడితే మనసు జర అల్కగా అవుతుందని వాళ్ళ ఇంటి ముంగట బుడ్డ పొరగాలతోని షెండాట ఆడిండట. ఎన్నికల ప్రచారం ఒడవంగానే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా ఫుట్బాల్ ఆడిండు, ఇటు పతంగి పార్టీ పెబ్బ ఆడిండు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆడుకున్న వీడియోలే ఇంటర్నెట్లో ఆగకుండా గిరికీలు కొడుతున్నాయి. పసుపు కొమ్ము పార్టీ పెబ్బ చంద్రాల సారు పనులని పక్కకు పెట్టి తిరుపతి ఎంకన్న స్వామి దర్శనానికి పోయిండట. స్వామి ఎంకన్నా ఎన్నికల్లో ఎట్లన్నా చేసి సైకిల్ మీదనే ఓట్లు గుద్దెతట్టు చూడు తండ్రి అని మొక్కుకునేందుకు పోయిండా. పాత మొక్కు ఉంటే చెల్లించుకునేందుకు పోయిండా. ఏది అరుచుకుందాం పరి.
అగో దోతి కట్టుకొని తిరుమల తిరుపతి ఎంకానను మదిలో తలుచుకుంటా గుడిలకు మంచిగానే పోతున్నట్టున్నాడు కదా. మొన్నటిదాకా ప్రచారం మంచిగానే చేసినాము. పంకపాటిని ఓడగొట్టేందుకు కాసు గిలాస గుర్తు పవనాల్ సార్తోని, కమలం పువ్వు గుర్తు మోడీ సార్తోని కూడా చేతులు కలిపి ఏపీల శత్రువులైన సైకిల్కి ఎక్కడలేని పతారను మంచిగానే పెంచుకున్నాం. మేం చేసే కాడికి మేం చేసినాం. అయ్యా ఏడుకొండల ఎంకన్నా తండ్రి, నువ్వు కూడా నన్ను ఓ కంట చూసి ఈ తేపకు నన్ను ముఖ్యమంత్రిని చేస్తివా? ప్రమాణ స్వీకారం కంటే మొదలే మళ్ళా నీ ఏడుకొండల మీదకి వచ్చి గుండు కూడా చేపించుకుంటా అని మొక్కుకున్నాడు కావచ్చు. ఇగో ఇట్లా చంద్రబాబు సారు తిరుమలకు పోయిన వీడియో అయితే మన దాకా వచ్చింది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన. ఇగో ఇవి నేను తీసుకొచ్చిన ముచ్చట్లు అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.